ఓం శ్రీ గురుభ్యో నమ. అక్టోబర్ నెల మాస ఫలాల్లో భాగంగా 11వది కుంభరాశి. ఈ నక్షత్రం, ఈ రాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 మొత్తం 9. ఈ నెలలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. అంటే ఏంటనమాట, ఓ రోజు బాగుంటే ఓ రోజు ఇబ్బంది, ఒక వారం బాగుంటే ఒక వారం బాగుండదు. వృత్తి వ్యాపారాల్లో ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. అంటే ఎక్కువ లాభదాయకంగా ఉండదు. లాభదాయకంగా కాదు, ఇబ్బంది కలిగించే శాతమే ఎక్కువగా కనిపిస్తుంది. మీరు జాగ్రత్త వహించాలి. నెల 2వ భాగంలో అంటే 15వ తారీఖు తర్వాత మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. అక్కడి నుంచి మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులు చేస్తే ఇబ్బంది పడతారు. పొదుపు పాటించండి. అయ్యా, వ్యవహార దక్షతతో కార్యాలు జయిస్తారు. తెలివితేటలు భగవంతుడు ఇచ్చాడు, కానీ అది అనుకూలం కలిసి రావాలి కదా. అది ఈ నెల 2వ భాగంలో మీకు కలిసి వస్తుంది. కొన్ని కార్యక్రమాలు మీకు విజయం సాధిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది 2వ భాగంలో అన్నమాట. కార్యసాధనలో మిత్రుల యొక్క సహాయం కూడా మీకు లభిస్తుంది. స్త్రీ మూలక సౌఖ్యము, కుటుంబంలో సుఖంగా ఉంటారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఆదాయాన్ని మించి ఖర్చు చేయాల్సి వస్తుంది. జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఆదాయాన్ని మించి చేస్తే ఏం చేయాల్సి వస్తుంది, అప్పు చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అయ్యా, మరి ఇంకోటి ఏంటంటే, సమస్యల పరిష్కారానికి మీరు కొంచెం ఇబ్బందులు పడతారు. మనం ఇబ్బందులు పడ్డప్పుడు, మన వల్ల పని కావనప్పుడు మనం చేసినటువంటి దైవారాధన. ముఖ్యంగా ఇది నవరాత్రుల సమయం కాబట్టి దుర్గారాధన చేయండి, దుర్గా స్తోత్రాలు చదువుకోండి. తప్పకుండా ఈ నెల మీకు గ్రహస్థితుల నుంచి ఆ అమ్మ అనుగ్రహిస్తుంది, కాపాడుతుంది. విద్యార్థులకు, కళాకారులకు యోగదాయకంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయండి చదువు విద్యార్థులకి. ఏమండి, తర్వాత 2వ పంట దెబ్బతిని వ్యవసాయదారులు కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తున్నది. ఏమండి, స్త్రీల మాటకు ఎదురుండదు. ఈ రాశిలో ఉండే ఆడవాళ్ళు వాడి మాటే పైచేయిగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి కూడా ఈ నెలలో వివాహం కాని వాళ్ళకి వివాహం జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి మీరు అన్నిటికంటే ముఖ్యమైనది దైవారాధన. ఆ దైవారాధనతో ఒడిదొడుకు నుంచి బయటపడి మీరు ఈ నెల సుఖంగా మీరు జీవితాన్ని గడుపుతారు అని ఆశిస్తూ స్వస్తి.